హలో గైస్, వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి ఒక సెలబ్రిటీ గురించి బీభత్సమైన ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. విపరీతమైన ఛానల్స్లో హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ ఛానల్స్లో ఈ విపరీతమైన ఈ ట్రెండ్ నడుస్తుంది. సోషల్ మీడియా అండ్ నేషనల్ మీడియాలో ఈ ట్రెండ్ నడుపుతున్న ఈ అమ్మాయి పేరే మైథిలి. జస్ట్ 25 ఇయర్స్ ఓల్డ్, ఒక యంగ్ యూత్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమె పేరే మైథిలి పేరు బాగుంది కదా, మైథిలి. షీ ఈజ్ జస్ట్ 25 ఇయర్స్ ఓల్డ్. అతి చిన్న వయసులోనే మన దేశంలోనే మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఈ 21st సెంచరీలో ఫస్ట్ ఉమెన్ ఆమె. ఇది ఒక రికార్డు. గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈమె బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె తండ్రి ఒక సంగీత విద్వాంసుడు. ఈమె తల్లిదండ్రుల పేర్లు రమేష్ ఠాకూర్ అండ్ భారతి ఠాకూర్. అంతేకాకుండా ఈమెకి 2 సోదరులు ఎప్పుడు ఈమెకి చాలా సపోర్టివ్గా ఉంటారు. మైథిలి 25 జూలై 2000 సంవత్సరంలో జన్మించింది. ఈమె ఒక భారతీయ శాస్త్రీయ సంస్కృతి సంగీతంలో ట్రైనింగ్ తీసుకున్న పాపులర్ సింగర్. ఈమె చాలా భాషల్లో పాటలు పాడుతుంది. ఈమెకు హిందీ, బెంగాలీ, మైథిలి, ఉర్దూ, మరాఠీ, భోజ్పురి, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే పాటలు కూడా పాడగలదు. ఈమెకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇప్పుడున్న యువతలో చాలా అరుదు. ఈమె ఒక సింగర్ అండ్ కాకుండానే లిరిసిస్ట్, పాటలు కూడా రాస్తుంది. ఈమె స్వతహాగానే మ్యూజిషియన్. ఈమెకు మొట్టమొదటి గురువు ఈమె తాతగారే ఈమెకు మొదటి గురువు. ఆయన దగ్గరే ఈమె సంగీతం నేర్చుకుంది. ఇప్పుడున్న యువతలో ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా అరుదు. తబలా, హార్మోనియం అనే ఇన్స్ట్రుమెంట్స్లో ఈమె చాలా ఎక్స్పర్ట్. యాక్చువల్లీ ఈమె తల్లిదండ్రులు పెట్టిన పేరు సీత. తర్వాత ఈమె మాతృభాష మైథిలి అని ఆ మధుబని ప్రాంతంలో మైథిలి అని ఒక లోకల్ లాంగ్వేజ్ బాగా పాపులరు. సో తర్వాత ఈమె ఆ సింగింగ్స్ ద్వారా ఈమె మైథిలిగా పేరు మార్చుకోడింది. అంటే మైథిలిగానే పాపులర్ అయిందని. మైథిలి ఒక 6 సంవత్సరాల వయసులోనే ఆమెకున్న పొటెన్షియల్ నాలెడ్జ్ గురించి వాళ్ళ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేశారు. అప్పటి నుంచే వాళ్ళ సంగీతంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా వాళ్ళ తాతగారు ఈ విషయాన్ని బాగా గుర్తించారు. మైథిలి 2011లో జీటీవీలో ప్రసారమయ్యే లిటిల్ ఛాంప్స్ అనే ప్రోగ్రాంలో సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ సక్సెస్ అయింది. 4 సంవత్సరాల తర్వాత సోనీ టీవీలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ జూనియర్ అనే ప్రోగ్రాంలో ఆమె పార్టిసిపేట్ చేసింది. టైటిల్ గెలుచుకుంది. తర్వాత ఆమె యార్ అబ్బా అనే సిరీస్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆ ఆల్బమ్ చాలా పాపులర్ అయింది. 2007లో రైజింగ్ స్టార్ అనే ఆల్బంలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈమె కేవలం 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె పాడటం ప్రారంభించింది. సంగీత ఫంక్షన్లో చాలా ఎక్కువ షోల్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకుంది. మైథిలి బ్రదర్స్ రిషవ్, అయాచీలు చాలా హెల్ప్ఫుల్గా ఈమె కెరీర్కి ఉపయోగపడ్డారు. ఈమె ద్వారా వాళ్ళిద్దరూ కూడా చాలా పాపులర్ అయ్యారు. మైథిలి తన సింగింగ్ టాలెంట్తో మ్యూజిషియన్ ఈ 2 లక్షణాలు ఈమెలో ఉండటం వల్ల ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉంది. యూట్యూబ్లో ఆమెకు 52 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఫేస్బుక్, ఇంకా మిగిలిన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఈమెకు ఉన్న ఫాలోవర్స్ అంత కాదు, చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కోట్లలో ఫాలోవర్స్ ఉన్న ఏకైక యంగ్ టాలెంట్ ఉమెన్ ఈమెకు చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా వచ్చాయి. జూలై 2022లో ఈమెకు ఎన్హెచ్ఆర్సీసీబీ ఇండియా ప్రైడ్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా గెలుచుకుంది. 2024 మార్చి నెలలో నేషనల్ క్రియేటర్స్ అవార్డు అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాచే అందుకుంది. చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈమె పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుంది అనే విషయాన్ని ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. తర్వాత ఈమె ఆన్ October 14, 2025 ఈమె ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయిన ఒక 1 month లోపే ఈమె ఎమ్మెల్యేగా 10,730 ఓట్ల మెజార్టీతో గెలిచింది. సో షీ ఈజ్ ద యంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా, యంగ్ యూత్ ఇండియా. ఒక యువతలో మల్టీ టాలెంటెడ్ లక్షణాలు కనుక ఎక్కువగా ఉంటే ఆ రిజల్ట్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈమె ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, జై హింద్.